మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. మనతో బోలేశౌలి గారు ఉన్నారు. నమస్తే. నమస్తే సార్, యాక్చువల్లీ డిల్లెం బల్లెం కదా బోనం దిల్లెం బల్లెం కుడుకలు బెల్లం దర్వాజన యాపకొమ్మలు చేసెను గానం డోలు 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 బోనం సాంగ్ అది. Yeah. అండ్ అంతకు ముందు నుంచి కూడా చాలా పాటలు, బోల్డ్ అన్ని పాటలు. అంటే ఒక రియాలిటీ షోకి వస్తేనే చాలా మంది బోలేశౌలి అది ఇది అని అంటున్నారు, కానీ ఎప్పటి నుంచో ఉన్నారు కదా చాలా. కాకపోతే ఈ తేడా వచ్చేసింది. అప్పుడు మంచి ఇంత బబ్లింగ్ ఉండేవాళ్ళు. ఏంటది మేక్ ఓవర్? నా బాడీ నాకు నచ్చలేదు. ఇది కాదు నా జీవితం. ఒక కళాకారుడు ఎట్లా చూడగానే ఒక ఇదిగా ఉండాలి. కళాకారుడు ముఖ్యంగా. జనరల్గా వేరే ప్రొఫెషనల్స్ అంటే అది వేరే నడుస్తుంది, కానీ కళాకారుడు మనం రంజింపజేయాలి. జనానికి ఏంటంటే మనం ఏదో చెప్పాలనుకునే వాళ్ళం, ఏదో పాట పాడినప్పుడు వాళ్ళు స్పందించాలంటే మనం మన దేహదారుఢ్యం మనం భయంకరంగా ఉంటే బాగుంటుంది కదా అని కొంచెం స్లిమ్ అయ్యి చక్కగా ఆరోగ్యం బాగుంటుంది, చూడ్డానికి లుక్ ఉంటుంది అని చెప్పి. కానీ సడన్ గా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఏంటో చెప్పనా, మీరేం చేస్తారంటే డిజైనర్ వేర్ డ్రెస్లు వేసుకుంటారు. సడన్ గా సన్నబడిపో, మరి ఆ బట్టలు ఏమవ్వాలి? ఓ ఇప్పుడు బట్టలు లూజ్ చేయాలంటే కష్టం, టైట్ చేయాలంటే ఈజీగా. ఓకే ఓకే ఓకే, అవునవును, ఇది బాగా టైట్ చేయించుకుంటాం, కుట్టిస్తాం. అంటే మామూలు మీరు రోజుకో స్టైల్ వేడతారు. ఇప్పుడు ఈ పీలికలు ఇవన్నీ కూడా సడన్ గా మంచి కొనుక్కొని రోజుకో వెరైటీ డ్రెస్లు అన్ని వేసుకుంటాం. ఉన్నట్టుండి సన్నబడిపోయాం, మరి అదంతా ఎట్లా? అది కట్ చేయడం మామూలే, దాన్ని కట్ చేసి మళ్ళీ చిన్నగా చేసుకుంటాం. చిన్నగా చేసుకో, దానికి ఒక 2 పొక్కలు పెడతాం, 4 పొక్కలు పెడితే అయిపోయి. అవును. ఏంటి ఈ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి? నేను అనుకున్నాను అంటే అందరూ జనరల్ గా పాయింట్ చింపుకుంటారు కదా, అది చింపే వస్తున్నాయి ఈ మధ్య కూడా. ఆ చింపి ఉంటాయి కాబట్టి నేను షర్ట్లు కూడా చింపట్లే, నేను చింపుకోవడం మొదలుపెట్టిన అంతే. అది వెరైటీ నాకు నచ్చింది అట్లా. ఇప్పుడు జనరల్ గా హ్యాండ్ మామూలుగా ఉంటుంది, అవును, ప్లేన్ గా. అవును, దాన్ని ఇలా కట్ చేసుకొని ఇలా చేసుకోవడం, తర్వాత ఇలాగా, తర్వాత ఇక్కడ మరీ ఇంటర్వ్యూకి వస్తున్నా కదా అని చెప్పి ఇక్కడ పొక్కలు పెట్టలే, లేకపోతే ఇది కూడా పొక్కలు పెట్టడం. అంటే డిజైనర్ ఎవరు? నేనే డిజైన్, నాదే అంత, నేనే చేసుకుంటా. ఇవి ఎక్కడ దొరుకుతాయి ఈ పూలవన్నీ? పూలు షాపులలో దొరుకుతాయి, కొంటే ఓకే, ఎక్కడైనా దొరుకుతాయి. నేను కూడా ఎక్కువ రేట్ ఏం పెట్టా వీటికి, తక్కువ రేట్లోనే వస్తాయి ఇవి. అంటే ఎక్కువ రేట్ పెట్టేటి మనకి ఇంత పూలు దొరకవు, డిజైన్ దొరకవు. అవును, తక్కువ రేట్లో మళ్ళీ కంఫర్ట్గా ఉంటాయి. మనం వేసుకున్నా కానీ కంఫర్ట్ ఫస్ట్, చాలా బాడీ మీద చాలా సున్నితంగా చక్కగా ఉంటాయి. అట్లా ఇట్లా ఒక యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని ఎప్పుడు అనిపించింది? ఏ ఏజ్ లో అనిపించింది? చిన్నప్పటి నుంచే వెరైటీగా ఉండేవాడిని. కాకపోతే మధ్యలో ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చి కొంత మనం అంటే ఫ్యామిలీ వీళ్ళందరినీ మనం చూసుకోవాలి, డబ్బులు సంపాదించాలి, కొంత ఇచ్చేయాలి కాబట్టి దాంట్లో పడిపోయి ఇంకా అందరికి తెర వెనుకుండి చేసి ఇచ్చాను పాటలు. ఇక దాని తర్వాత నేను మొదలుపెట్టినా ఇక నేను కనబడితేనే బాగుంటుంది అని చెప్పి. జనరల్ గా మ్యూజిక్ డైరెక్టర్ అంటే ట్యూనింగ్ ఇవన్నీ పాటలు ఓకే, ఈ వాయిస్తారా? వాయింపులు కూడా వచ్చా? అన్ని ఏమేమి వచ్చు అంటే నేను రిథమ్ ప్లేయర్ యాక్చువల్గా, ఆల్ డ్రమ్స్ వాయిస్తా, ఆల్ రిథమ్స్. ఓకే ఓకే. నేను ఒకసారి ఇప్పుడు నా షో ఉంటుంది త్వరలో, ఎట్లుంటది అంటే అక్కడి నుంచి ఇక్కడికి సుమారు ఒక 4-5 మీటర్ల దూరంలో డ్రమ్స్ ఉంటాయి. ఓ మై గాడ్. అట్లా అన్ని ప్లే చేస్తూ ఉంటా, పరిగెడుతూ పాట పాడుతూ ప్లే చేస్తూ ఉంటా. ఒక 5 నిమిషాలు వస్తుంది డ్యూరేషన్ పాట, 5 minutes వస్తుంది. మరి అప్పుడు ఎన్ని డబ్బులు పెట్టాలి అప్పుడు? అవన్నీ కొత్తగా నేను చేయించుకోవాలండి, వాటికి చాలా ఖర్చు అవుద్ది చేయించుకోవడానికి. సుమారు 15 లక్షలు ఖర్చు అవుద్ది. ఆ 10 లక్షలు పెట్టి అన్ని చేయించుకోవాలి నేను. చేయించుకొని ఇక నా డ్రమ్ కిట్ అనమాట, అంటే నా హ్యాండ్ కిట్, అంత హ్యాండ్ డ్రమ్, నేను స్టిక్ డ్రమ్ అని కాదు. సో హ్యాండ్తో ప్లే చేస్తూ పర్క్యూషన్స్ చిన్నవి అన్ని ప్లే చేస్తూ, ఇటు ఫోక్, వెస్టర్న్, ఇంకా టోటల్గా ఇక అన్ని కలిపి మిక్స్ చేసి ఒక ఫ్యూజన్, అంటే రకరకాలుగా చేసి. మీ ఐడియా బాగుంది, కానీ మీకు తెలియదేమో అది ఒక గిన్నెస్ రికార్డ్ అవుతుంది, తెలుసా? థ్యాంక్ యూ. అదే సీరియస్లీ, అండ్ నోబడీ ట్రైడ్. ఇప్పుడు గిన్నెస్ రికార్డ్ ప్రతి ఒక్కరు ఏదో ఒక వెరైటీ ట్రై చేయాలనుకుంటారు. అన్ని డ్రమ్స్ ఒకసారి చూద్దాము. నిజంగా ఇంతకుముందు ఎవరన్నా రికార్డ్ ఉందో లేదో తెలియదు డ్రమ్స్. ఇప్పుడు మనం కొంతమందిని అడిగితే తెలుసు, శివమణి గారిని ఎవరైనా అడిగితే చెప్తారేమో. అన్ని డ్రమ్స్ అట్లా పెట్టి శివమణి గారు ఇలా పెట్టుకుంటారు, మామూలుగా ఇండివిజువల్ కొడతారు, తర్వాత వీటిని కొడతారు. బట్ నేను పరిగెడుతూ కొట్టాలనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు అది నేను లీక్ చేయకూడదు. అవి కనీసం ఒక 1000 ఉంటాయా? 1000 ఉండవండి, 1000 ఉండవు. సుమారు ఒక 150-150. అది ఇంకేమన్నా ట్రై చేయండి, అది రికార్డ్ అవుతుంది. 150 అంటే ఎక్కువ అండి, చాలా కదా. మామూలుగా 15-20 అన్ని ఉండవు. అంటే డిఫరెంట్ మనుషులు పట్టుకొని కూర్చుంటారు ఎక్కువ, కానీ ఒక్కరు 150 వాయించలేరు. 150 డ్రమ్స్ నేను వాయించాలి ఎక్కాలని, అంటే
నా కోరిక అనమాట అది. మీ కొరియోగ్రఫీ మీరే చేసుకుంటారా? మళ్ళీ దాంట్లో ఏంటంటే దాంట్లో సాటలు చీపిరి కట్టలు లాగానే డబ్బాలు గిబ్బాలు డ్రమ్స్ అవి కూడా ఉంటాయి. ఓకే, మనం వాడే ఇంటి వాడేటి ఉంటాయి కదా, అవునవును, అవి కూడా అందులో భాగమే. న్యాచురల్. వాటిని కూడా నేను తెలియజేస్తుండే. గిన్నెలు, బోళ్ళు, బొచ్చెలు, చెంచాలు ఉంటాయి కదా, వాటన్నిటితో చేస్తా అన్ని. ఓకే, నాన్ స్టాప్ గా. అదే ఆ కొరియోగ్రఫీ కూడా మీరే బిగ్ బాస్ లో చాలా వరకు చేశాను నేను. ఇంకా కొన్ని చూపించలే మీకు. బిగ్ బాస్ లో అన్ని మొత్తం కబోర్డ్లు ఉంటాయి ఇట్లా. అవును 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 అవును, మా వాష్రూమ్స్ దగ్గర. అవును అవును, కాస్ట్యూమ్ చేంజ్ చేసే దగ్గర కబోర్డ్స్ ఉంటాయి. బ్రష్ చేసుకునే బ్రష్ దగ్గర ఆ కబోర్డ్స్ మొత్తం దగ్ 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 దాన్ని మొత్తం ప్లే చేశాను నేను. అది అసలు చూపిలా, లైవ్ లో కూడా మరి అది ఎందుకో తెలీదు, మరి చూపించలేదు. అది వచ్చిన ఎంటర్టైన్మెంట్ లాగా ఉండేది, చూపించిన బాగుండేది. సీరియస్లీ నేను బయటకు వచ్చిన తర్వాత అడిగారు నన్ను, భలే వాయించవయ్యా అన్నారు. అవునా, బాగా చూపించుంటారు అనుకున్నా. చూపేయాలంటారు, నిజంగా చూపించలేరు తెలుసా అసలు, సీరియస్లీ తెలియదు. ఎప్పుడు ఏ రోజు అది? చాలా సార్లు కొట్టాను, 2-3 సార్లు కొట్టాను నేను. అందరికి తెలుసు, అందులో ఉన్న వాళ్ళకి. శివాజీ నాకు తెలుసు. వాళ్ళు బయటకు వచ్చి ఎవరైనా చెప్పలేదే? అంటే అడిగే వాళ్ళు క్వశ్చన్ అడిగితే చెప్తారు కావచ్చు, మేబీ. ఓకే, సందర్భం వస్తే వాయింపు కార్యక్రమాలు అడిగితే కదా చెప్పేది. అండ్ ఇంకొకటి, ఇది బాబా భాస్కర్ ఏదో చేశారు, మహాబలి కదా? బాబా భాస్కర్ మాస్టర్ చేసింది మహాబలికి ఒక పాట చేశా. ఒక పాట చేశారు, అవునవునవును, అది కూడా బాగా వచ్చింది, చూసాను నేను అది కూడా. మహాబలి సాంగ్. బాబా భాస్కర్ కూడా మనకి బిగ్ బాస్ లోకి వచ్చారు ఆల్మోస్ట్. అవును, అంతకుముందు 2 సార్లు. అవును, 2 సార్లు వచ్చారు. మీకు ఆయనతో వర్క్ చేసేటప్పుడు తెలుసా మీరు వెళ్తానని బిగ్ బాస్? తెలీదు, అసలు ఏం తెలియదు అప్పటికి. ఆయన సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు 1.5 year అయిపోయింది ఇప్పుడు. అవునవును, కంపోజ్ చేసి చాలా రోజులు అయిపోయింది. 1-2 years, 1.5 years సుమారుగా. మీరు ఫస్ట్ ఆ డిల్లెంబెల్లం చేసి మధుప్రియ కూడా బిగ్ బాస్కి వచ్చింది. మీరు పని చేసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ బిగ్ బాస్కి వచ్చి వెళ్ళారు. తర్వాత మీరు వచ్చారు. మధుప్రియ సీజన్ 1 అనుకుంటా, ఫస్ట్ సీజన్ కి వచ్చినట్టు. అక్కడ ఉండే, అది వేరే బాంబేలో ఉండేదాన్ని. అది ఆ లోనావాలలో చేశారు, పూణే దగ్గర. పూణే, ఎస్, కరెక్ట్. అండ్ ఇంకొకటి అడగాలనిపించింది మీకు. మొన్న మంచు వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కడ చెడింది? ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చేసి మధ్యలో తప్పుకోవడం జరిగింది. అవునవును, సాగర్ గారు అని డైరెక్టర్ ఉండే. సాగర్ గారు అంటే ఈ పెద్ద సాగర్ గారు కాదు, వేరే యుఎస్ ఆయన, మంచి క్లోజ్ అని. ఆయన ద్వారా పాటలు కూడా రికార్డింగ్ అయ్యాయి, పేరు కూడా వచ్చింది బయటికి, వచ్చింది, రికార్డ్ అయ్యాయి. తర్వాత మరి ఆ సినిమా మళ్ళీ మరి ఎందుకో చేయలేదు, మరి ఆయన తెలియదు. వాళ్ళు అంటే వాళ్ళ ఇదిలో ఏం జరిగిందో తెలియదు కదా. సినిమా ఆగిపోయిందా? సినిమా ఆగిపోయింది. నేను తప్పుకోలే. నాకు డబ్బులు అడ్వాన్స్ ఇచ్చారు, నేను పాటలు చేశాను, అంతా బాగా జరిగింది. అది బయటకు వస్తే బాగుండే. అప్పటి నుంచి నేను బాగా ఇది ఉండేది. అవును, అప్పుడు మంచి భూమి ఉండే, ఇది ఉండే. అట్లా మీది సన్ ఆఫ్ పెదరాయుడు ఉండే సినిమా పేరు. ఎగ్జాక్ట్లీ, సన్ ఆఫ్ పెదరాయుడు. అవును 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 అవును, దానికే సన్ ఆఫ్ పెదరాయుడు అని ఒక పాట భలే ఉంటది, అది చేశాను అప్పుడు. చూసాం, వచ్చింది యూట్యూబ్ లో కూడా వచ్చింది, దానికి సంబంధించిన ట్రైలర్స్ అవి వచ్చాయి, పేరు కూడా పెద్దగా వచ్చింది. ఆ తర్వాత ఏమైపోయిందో అర్థం కాదు. ఆయన చేసి ఉంటే బాగుండేది. నాకు బేసిక్గా మోహన్ బాబు గారు అంటే మెగాస్టార్ గారు వీళ్ళతో పాటు మోహన్ బాబు గారు నాకు చిన్నప్పుడు, నేను అసెంబ్లీ సినిమా చూసినప్పుడు బాగా ఇష్టం ఆయన. ఓకే, ఆయన డైలాగ్ వచ్చిందంటే ఏ యాక్టర్ డైలాగ్ వచ్చినప్పుడు నేర్చుకునేది నేను. అట్లా డైలాగ్ అట్లా అనర్గలంగా ఇట్లా అనేది వెంటనే అట్లా. సో మోహన్ బాబు గారు బేసిక్ ఏంటంటే ఆయన ముందు ఆయన డైలాగ్ నేను కొట్టాలని నాకు కోరిక. ఇప్పుడు కలవాలి ఇంకా నేను. నాకు ఒకటి నిజంగా సర్ప్రైజ్ ఏంటంటే కరెక్ట్గా లిరిక్స్ గుర్తుపెట్టుకుంటారు మీరు. మొత్తం పాట అంతా కూడా నాన్ స్టాప్ ఆటోమేటిక్ గుర్తుంటది. నిద్ర లేపి ఇట్లా లేచి అడిగినా సరే టక 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 చెప్తారు. ఎట్లా మెమరీ అది అలవాటు అయిపోయింది అంతే, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోద్ది కదా. అంటే దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి సంబంధించింది మన మెమరీలో మనకి సేవ్ అయి ఉంటుంది. అది మామూలే కదా. మనం ఇష్టపడేది ఏదైతే ఉంటుందో అది సేవ్ అయి ఉంటుంది. ఒక ఇష్టపడే మనిషి కూడా, మనకు నచ్చిన మనిషి అతను మర్చిపోలేము అతన్ని. అట్లనే పాట కూడా అంతే, ఏదైనా అంతే కదా. బయటికి రాగానే అదేదో రిలీజ్ చేశారు మన శుభశ్రీతో. అత్తగారు పెట్టిన కొత్త వాచ్. ఏంటా వాచ్? అత్తగారు పెట్టిన కొత్త వాచ్ లెక్క నేను పొద్దు మాపు చుట్టూ తిరుగుతున్ననే, అందమైన పిల్ల నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని రందితోని సచ్చి బతుకుతున్ననే. కత్తి లాంటి, అంటే ఆ అమ్మాయి కత్తిలాగా కనపడింది, బాగుంటుంది, నాకు ఇష్టం. నాకు సర్ప్రైజ్ ఏంటంటే మీరు వచ్చి 4 రోజులు కాలేదు, ఆ సెట్ అదంతా సాంగ్ కంపోజిషన్ మళ్ళీ బయటకు వచ్చేసింది, రిలీజ్ అయిపోయింది. అంతకంటే ముందు ప్రోమో రిలీజ్ చేశాను అసలు, బోలే అంటే హీరో అని. అవును, బోలే అంటే హీరో, అది కూడా ప్రోమో తర్వాత అది ఫుల్ సాంగ్ వస్తా అనుకున్నారు, కానీ ఆడియన్స్ ఇది వచ్చాను. ఇది ఎందుకంటే ఇది ఫుల్ సాంగ్. ఇప్పుడు పేరు అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన పేర్లలో, బయటకు వచ్చిన వాళ్ళలో వెంటనే సాంగ్ చేసి ఇట్లా పబ్లిసిటీ అయింది. ఫస్ట్ పేరు మేమే. సీరియస్లీ? అవును. అండ్ అంత పెద్ద సెట్, అది ఇక్కడ ఫిలిం సిటీ సెట్ అంటే లేదు, ఒక ఫిలిం సిటీ లాగానే
ఒక ఇద్దరు కలిసి పెట్టారు ఒక దగ్గర ఒక స్టూడియో, అది ఫిల్మ్ చాలా స్టూడియో, పెద్దది. హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియో అని భలే చేశారండి. అది దాన్ని నేను యూజ్ చేసుకున్నాను. అదే అందులో ప్రీ వెడ్డింగ్ వాళ్ళకి ఇస్తారు ఎక్కువ. సో సాంగ్స్ ఎవరు చేయలేదు, ఫస్ట్ సాంగ్ నేనే చేసింది అందులో. అంటే ఎప్పుడు చూడలే, కొత్తగా అనిపించింది. అదే మీరు వేసుకున్నారేమో సెట్ అనుకున్నా, మొత్తం ఆ కలర్ అంతా మీలాగానే ఉంది. అవును, రాము తమ్ముడు అని ఒక అతను, రాము రాథోడ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, అతను చేశాడు కొంత, కానీ దాని తర్వాత మళ్ళీ నేను చేశాను. నిన్న కూడా ఒక నీతి సాంగ్ ఒకటి రిలీజ్ విజయం ఎస్, అది ఇన్స్పిరేషన్ సాంగ్. అది అంటే జనాలకి మంచి బూస్టప్ ఇవ్వడానికి. పరిగి జీవితం పరిగి ట్యూన్స్, పరిగి ట్యూన్స్ అని చాలా, అతను గవర్నమెంట్ టీచరే. మళ్ళీ తర్వాత మల్లేష్ అని నా ఫ్రెండ్, తను పాడాడు, తను రాశాడు, నేను మ్యూజిక్ చేశాను. తను పరిగి అందులో యాక్ట్ చేశాడు. అతను నాతో పాటు ప్రతి ఆల్బంలో ఉంటారు అన్నగారు. సారీ, నేను అతను ఫ్రెండ్ నాకు, అన్నేమో ఇక మాకు ఆయన కూడా ఫ్రెండే, కానీ కొంచెం గౌరవంగా ఉంటుంది. మల్లేష్ అని ఆయన గవర్నమెంట్ టీచర్. ఆ పాట చాలా బాగుంటుంది. అది ఇన్స్పిరేషనల్ సాంగ్ రిలీజ్ అయింది. అది కూడా మంచిగానే ఇప్పుడు ఇది అవుతుంది. ప్రెస్ మీట్ మీ పందాకి కొంచెం డిఫరెంట్ సాంగ్ అది. మీ ఇప్పటివరకు వచ్చే పందాకి ఎంటర్టైన్ ఒకటే కాదు కదా జీవితం. అవును, ఆ మనిషి జీవితంలో ఓడిపోతూ ఉంటాడు, డిసప్పాయింట్ అవుతూ ఉంటాడు. అలాంటి తరుణంలో అతనికి మనం బూస్టప్ కూడా ఇచ్చి మనం లేపాలి. అతను లేపితేనే మళ్ళీ మనం ఎంటర్టైన్ చూస్తాడు. అతన్ని మనం పైకి లేపకుండా ఎంటర్టైన్ ఇస్తే అతను అంటే అర్థం చేసుకోకపోవచ్చు. సో అది ఉండాలి, ఇది ఉండాలి అని అతని లైఫ్లో పైకి రావాలి. అట్ ది సేమ్ టైం మా పాటల్ని మళ్ళీ ఎంటర్టైన్ చేస్తూ చూడాలి, ఎంటర్టైన్స్ కూడా చూడాలి, ఆనందపడాలి, సంపాదించాలి. ఇది రెండు కదా మన కార్యం జీవితంలో, అదే కదా మనం చేసేది. అండ్ అది ఎప్పుడు కంపోజ్ చేశారు? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక స్టేజ్ మీద బిగ్ బాస్ సాంగ్. అదే అందులో హీరో అన్నారు కదా. అవును, దాన్ని ఫోక్ లో మిక్స్ చేసా, మరి బోర్ అవుతారని ఫోక్ లో అల్లో నేరాడల్లా అంటూ పిల్లే రావాలి, మీ ఆర్ గుర్రాల్ మా యార్ గుర్రాల్ బండే ఎక్కాలి, బొట్ల సిరే గట్టి బొమ్మంచు రైకే దొడిగి ఇల్లం బల్లం సప్పులతోటి పెళ్లి పీటల మీదికి ఎక్కాలే. భోలే అంటే హీరో, హీరో అంటే బిగ్ బాస్, టడగ భోలే అంటే హీరో అంటే బిగ్ బాస్, ఈ భోలే గాడికి నువ్వే హీరోయిన్ అయి రావాలి అని చెప్పట్లా అని. అంటే యాక్చువల్గా మనకు ఆ హీరో అనే పేరు ఎప్పుడైతే జనంలో మనకు వచ్చిందో వాళ్ళకి సంబంధించి ఒక పాట ఇవ్వాలని ఒక ప్రోమో వదిలాను. అది ఫుల్ సాంగ్ వస్తుంది, బీభత్సంగా ఉంటుంది. వాళ్ళకి ఎంత కావాలో అంత అయిపోయిందా? షూట్ అంతా లేదు, ఉంది కొంత షూట్ ఉందా? వీళ్ళందరూ ఉంటారా? ప్రోమో వచ్చింది కదా, అందరూ ఉంటారా మొత్తం? వీళ్ళు ఉండరు. అది నా ప్రోమో హీరోగా బయటకు వచ్చి అది చాలా బాగుంటుంది. అంటే ఏదో ఒక షాట్ లో అన్న వీళ్ళందరినీ పెట్టుకోవాలన్న ఆలోచన ఉంది వస్తారు, అందుకు పెండింగ్ లో ఉందా? ఉంటారు. ఓకే, ఖచ్చితంగా. అంటే ఎంటర్టైన్గా చేద్దాం అనుకున్న ఈ పాట, బట్ వాళ్ళని పిలిచి చేయాలనే ఆలోచన లేదు. బట్ అది కూడా చూద్దాం ఎలా వీలైతే అలాగా. కానీ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ రిసీవ్ ఎట్లా చేసుకుంటానంటే, ఒక అమ్మాయి లవ్ బేస్ మీద ఎక్కువ ఇష్టపడతాను, ఒక బాండింగ్తో చేసిన సాంగ్స్ బాగా ఇష్టపడతాను. అది లవ్ ఫెయిలియరా లేదా లవ్ బాండింగ్ అనేది, అట్లా ఆ రెండు రకాల్లో ఏదో ఒకటి చేసినా కానీ బాగా ఇష్టపడతాను. సో అలాగే అందిస్తాను అందరికి కూడా నేను ఎంటర్టైన్ చేస్తూ. కామెడీ అంత బాగా జరిగింది, సీజన్ అంతా హ్యాపీగా ఎండ్ అవుతుంది అనే టైంలో లాస్ట్ ఎండింగ్ లో ఆ పోలీస్ గొడవ, పల్లె ప్రశాంత్ జైలు, ఇది అప్పుడు ఏమనిపించింది నైట్ టైం మీకు? ఫస్ట్ చాలా బాధ అయింది అసలు. అది ఇంత దారుణం అంటే అది అసలు మా కళాకారులు అలా మేము సెన్సిటివ్. ఇప్పుడు అంటే అవార్డు ఇచ్చి జైల్లో పెట్టినట్లే సేమ్ నేను అదే డైలాగ్ చాలా చోట చెప్పాను. నేను ఆ అవార్డుని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు అని చెప్పాను. సో అట్లా అని చెప్పి పోలీస్ వ్యవస్థ అనేది గొప్పది, వాళ్ళు లేకపోతే మనం లేని వాళ్ళ. కాబట్టి వాళ్లకు కొంచెం వ్యతిరేకంగా భావనతో అక్కడ ఏదో జరిగినట్టు వాళ్ళకి అనిపించి పాపం వాళ్ళు ఇబ్బంది పడ్డారు. సో వాళ్ళని ఇబ్బంది పడ్డ మాట మాత్రం వాస్తవం. అది పోలీసు వాళ్ళు ఇబ్బంది పడ్డారండి, డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం, ఇప్పుడు మన మీద కేసు పెట్టడానికి వాళ్ళకి ఏం అవసరం? పెట్టారు. కాకపోతే కేసు పెట్టకుండా నేనేమంటున్నా అంటే ఒక కౌన్సిలింగ్ చేసి, అరే నాయన అతనితో ఫోటోలు దిగి మరి కౌన్సిలింగ్ ఇచ్చిన ఆయన వల్ల ఇట్లా ఇది నాయన అంటే చేయకూడదు నాన్నను, రేపు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి అని చెప్తే బాగుండేది. కానీ పాపం వాళ్ళు అంటే తెలియకుండా అనుకోకుండా జరిగిపోయింది అంతా. అనుకోకుండా జరిగినటువంటి పరిణామాలకు మనం లా ప్రకారం వాళ్ళు చేశారు, మనం లా ప్రకారం వెళ్ళి అతను మనం బయటకు తీసుకొచ్చాం. మొత్తం అంతా దగ్గరుండి మీరే నడిపించారు, అంతా నాంపల్లి కోర్టుకి వెళ్ళడం కానీ, మళ్ళీ చెంచల్గూడ దగ్గరికి వెళ్ళడం కానీ, పోలీస్ స్టేషన్ నుంచి మనకు జూబ్లీ పోలీస్ స్టేషన్ నుంచి మొదలుకుంటే జూబ్లీ హిల్స్ లోపల పిల్లోడు ఎలా పడుకోలేదో బయట మీరు పడుకోలే నైట్ అంతా. అదే 4 రోజులు 1 గంట ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఒక గంట ఇట్లా కూర్చుందాం అనేది తెలియదు నాకు. టెన్షన్ మెంటల్గా టెన్షన్ పడ్డా బాగా. చాలా కళ్ళన్నీ ఇట్లా నల్లగా అయిపోయి ఇట్లా అయిపోయి చూసాను, అదే కనిపించాయి కదా పిక్స్ అంతా అయిపోయింది బాగా. ఇట్లా ఓన్లీ డ్రెస్ వేసుకొని వచ్చేదంటే ఇట్లా వేసుకుని మళ్ళీ అది ఇడిచి మళ్ళీ ఇది వేసుకోవడం. ఒకసారి స్నానం చేయకుండా డ్రెస్ మార్చాను నేను. స్నానం లేదు, డ్రెస్ మార్చుకొచ్చిన.
మైండ్ అంతా అక్కడ ఉంది, అయ్యో ఏమైపోయిందో ఇప్పుడు అంతే కదా. అంటే అది సక్సెస్ కావాలని. అది కాకపోతే చాలా కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది నమ్ముకొని ఉన్నారు ఆడియన్స్ మనల్ని నమ్మారు. మనం కావాలి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళ ఇంటి వాళ్ళలాగా మన బాండింగ్ వాళ్ళు అట్లా అయిపోయినాం మనం వాళ్ళలో. అలాంటి వాళ్ళు చాలా ఆయన జైల్లో ఉన్నాడంటే ఆ తమ్ముడికి కూడా ఎంత వేదన, అది ఆ మామూలు వేదన కాదు కదా అది. అసలు జైల్లో ఉండు ఏంద్ర నాయన, నేను ఇంత సాధించి ఇన్ని నెలలు కష్టపడి నేను జైల్లో ఉండు ఏంది అని చెప్పి తను ఎంత వేదన పడ్డాడు. అందుకే మా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు బాగా అతను అసలు అర్థం కాలే. నన్ను చూడంగానే అతను ఇంకా ఏడ్చేంత పని చేసిండు బాగా చాలా. ఏముండారు మీ ఇంట్లో ఆ రోజు? మా ఇంట్లో మా ఆవిడ మంచి బగారన్నం, చికెను, మంచిగా పప్పుచారు అన్ని, ఇంకా స్వీట్, అదే అన్ని. అందరింటి పలకరింపులు అయిపోయాయా? ఇంకెవరన్నా బ్యాలెన్స్ ఉన్నారా? ఉన్నారండి, వెళ్ళలే ఇంకా. శివాజీ గారికి వెళ్ళారా? వెళ్ళలేదు. మేము శివాజీకి సంబంధించిన సినిమా ఏదో వెబ్ సిరీస్ వచ్చింది, దానికి పబ్లిసిటీకి వెళ్ళడం. మళ్ళీ వాళ్ళ అబ్బాయి కూడా బయటికి వెళ్ళాడు కదా. మధ్యలో మేము కలవడం, మధ్యలో కలుస్తున్నాం మేము లంచ్ అట్లా సరదాగా కలుస్తున్నాం. గౌతమ్ ఇంటికి వెళ్ళారు? గౌతమ్ ఇంటికి వెళ్ళలే, ఇంకా గౌతమ్ ఇంటికి వెళ్ళారు? వెళ్ళలే. బాగా తమ్ముడు కూడా గౌతమ్ ఇంటికి వెళ్ళలేదు నేను. తమ్ముడు కూడా నాకు చాలా సార్లు చెప్పాడు, అన్న వెళ్దాం అంటే. వెళ్ళలే, ఇంటికి వెళ్ళలే. అందరు మా ఇంటికి వచ్చారు, అదే లాస్ట్. అసలు అంత టైం దొరకట్లేదు. ఫస్ట్ మేము బయటనే సరిపోతుంది అంతా, ఇంకా ఇళ్ళకి వెళ్ళలేదు. ఇప్పుడు బయటకు వచ్చాక మీకు మళ్ళీ ఇంకేమైనా అగ్రిమెంట్ ఉందా స్టార్ మాతో? ఏమైనా ఈవెంట్స్ అవి చేయాలి? 1 year అగ్రిమెంట్ కదా. 1 year వరకు ఈవెంట్స్ చేయాలా? ఎలాంటి ప్రతి పండక్కి ఎంటర్టైన్మెంట్? మొన్న 31st, ఇప్పుడు సంక్రాంతి, ఇంకా పండుగలకి ఉంటాం. నెక్స్ట్ ఉగాది అన్నీ ఉంటాయి నార్మల్ గా. ప్రతి కాదు, మధ్య మధ్యలో కూడా ఉంటాయి గేమ్స్, చిన్న షో, ఆటలు పాటలు గేమ్స్. వాటికి మళ్ళీ సపరేట్ ఏమన్నా ఇస్తారా, లేకపోతే ముందే అగ్రిమెంట్ ఇచ్చాం కదా చేయాలి? స్టార్ మాలో ఉచితంగా ఎప్పుడు వాడుకోరు, అన్ని పే చేస్తారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయమంటారు, కొంత తక్కువ చేయండి అంటారు. అంటే వాళ్ళు మనకు స్టార్ ఇచ్చారు కదా కాబట్టి అడుగుతారు, అంతే తప్ప ప్రతిదానికి పేమెంట్ ఇస్తారు. పిలిస్తే పేమెంట్ అది ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? సినిమా ఉన్నది, మంచి సినిమా వస్తుంది. ఎవరెవరిని పెట్టి? ఒక 6 నెలల్లో రిలీజ్ అవుద్ది సినిమా. ఎవరెవరిని పెడతారు అంటే అది ఎవరు అనేది ఇంకా లేదు. లాంటి వాళ్ళని ఏమన్నా పెట్టి కథ మీద కూర్చున్నా, ఇంకొక 15 రోజులు అయిపోద్ది. ప్రెస్ మీట్ కూడా ఉంటుంది, చాలా పెద్ద ఎత్తున ఓపెనింగ్స్ ఉంటాయి, జరుగుతున్నాయి ఇంకా. అంటే మంచి, అంటే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత జనరల్గా సినిమాలకు దూరంగా చాలామంది ఇంకా తొందరగా, అంటే అంత తొందరగా రాలేదు, రాలేదు. సో ఇప్పుడు మా సీజన్ నుంచి ఏంటంటే పాపం వాళ్ళందరూ చాలా రకాల స్ట్రగుల్స్ అనుభవించారు, చాలా రకాలుగా ప్రోగ్రామ్స్ సరే చిన్న పెద్ద చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ 7 అట్లా కావద్దు, కంపల్సరీ ఒక ఝలక్ ఇవ్వాలనేది చూస్తాను. నేనైతే అట్లా అనుకున్నా, ఇది ఫిక్స్, డౌటే లేదు. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తాను నేను. మీరందరూ అంటే ఆర్టిస్టులు పర్లేదు, ప్రశాంత్ అసలు నటన వైపు కాదు కదా. అబ్బాయిని ఎలా ఉపయోగించు? అతను నటించగలడు, అతను ఉంది, చించగలడు. ఇప్పుడు తెలిసింది, ఇంతకు ముందు ఆ అనుభవం ఏం లేదు కదా. ఇప్పుడు మీ అందరికి ఇప్పుడు వచ్చింది. బిగ్ బాస్ ఏంటంటే అన్ని నేర్పుతుంది. ఓకే, ఆ పిల్లని పెట్టి ఒక మంచి నటన నేర్పుతుంది, కోపం నేర్పుతుంది, అన్ని నేర్పుతుంది. మర్చిపోయా, రైతు మీద కూడా పాట పాడారు కదా. రైతు మీద పాట రాసారే నిన్నగాక మొన్న. నేనా? నేను రైతు మీద 2 చేశాను, 2-3 పాటలు. ఫస్ట్ పాట రైతు రైతు రైతో పాడుగాను నీరాతో, మెతుకు మెతుకుపై నీ చెమటున్న వెతుకులాట నీ బతుకో, చివరకు చేరుతోంది ఏ చితికో, నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం, ఆ దేవునికెందుకు తెలియదు మరి నీ ఇంట్లో నీ విషాదం, కళ్ళకద్దుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు బాపరు, రైతు రైతు రైతో పాడుగాను నీరాతో, మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకో, చివరకు చేరుతోంది ఏ చితికో. చాలా ఎమోషనల్ గా ఉంది. దీన్ని పిక్చరైజేషన్ అయింది, చేశారు. అది చంద్రన్న ఛానల్ అని, అతను నా ఫ్రెండే. చంద్రన్న యూట్యూబ్ ఛానల్, అది దాంట్లో పెట్టాము. అది బాగా వైరల్ అయింది. అంటే ఇంకా, అంటే ఛానల్ ఇంకా హైప్ ఛానల్ అయి ఉంటే ఇంకా బాగా అయింది పాపం. ఆ ఛానల్ అతన్ని దాని నుంచి స్టార్ట్ అయింది. 3-4 మిలియన్ పోయింది పాట. సో ఏంటంటే ఈ పాట చేసిన తర్వాత ఇప్పుడు మొన్న ఒడ్లు అంటే వర్షాలు పడడం, రైతులు ఇబ్బంది పడడం, ప్రతిసారి కూడా మీకు చాలా వైరల్ అయిపోయింది. ఇది రీల్స్లో కానివ్వండి, షార్ట్స్లో, ఇన్స్టాలో బాగా వైరల్ అయింది ఈ పాట. ప్రశాంత్ ఈ పాట బిగ్ బాస్లో పాడాను నేను ప్రశాంత్ దగ్గర. చాలా ఇష్టం, అతను ఏడ్చాడు.
బట్ అది ఇవ్వలే బయటికి ఈ పాట మరి. రాలే చూడలే పాడు అది. అంటే బహుశా ఇందులో రైతు అంటే ఏదైనా చిన్న నెగిటివ్ ఏదైనా సెన్స్ ఉన్నా వాళ్ళు ఇవ్వట్లేదు, ఓన్లీ పాజిటివ్గా ఇస్తున్నారు. ఓకే, అంటే ప్రశాంత్ని బట్టి ఇది చేయొచ్చు కదా అని ఇలాంటిది ఒక ఆల్బమ్ ఏమైనా తీయొచ్చు. ఆల్రెడీ వచ్చింది, ప్రశాంత్కు ఆఫర్ వస్తున్నాయి, నా దగ్గరికి వచ్చింది ఒక డైరెక్టర్. ఎవరో ఇవ్వడం ఎందుకు, మీరే ఉన్నాక. అంటే అతనికి కొన్ని ఉంటాయి కదా పర్సనల్గా ఆలోచనలు, అది మనల్ని అడిగితే ఇప్పుడు నాకు పాట చేయమన్నాడు, చేస్తా అన్నాను. అన్నా నాకు పాట కావాలి, నాకు పాట చేయన్నాడు, చేసిస్తా తమ్ముడు అన్న. నైస్. పాట అయితే చేస్తా ప్రశాంత్, గ్యారెంటీ. ఫైన్ సార్, మీ ఫ్యూచర్ కూడా ఇలాగే Thank కలర్ఫుల్ you. ఉండాలని చెప్పి Thanks అండి. చాలా different గా అడిగారు మీరు. మంచి విషయాలు అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది. తర్వాత మా కోసం కూడా మీరు చాలా కష్టపడ్డారని తెలిసింది. మా బిగ్ బాస్లో ఉన్నప్పుడు హౌస్ మేము బయటకు వచ్చినాక తెలిసింది అయ్యా, మా కోసం చాలా ఓట్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. చాలా థ్యాంక్స్. ఇది మాకు ఓట్లు వేయడం కాదు, జనాల గుండెల్లో మాకు ఒక స్థానాన్ని కల్పించారని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ.